హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు చింతకాయ పప్పు చేయమన్నారు సౌల్ కోసం. ఇగో చింతకాయలు తీసుకొచ్చి ఇచ్చారండి. అవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అట్లా పెట్టించండి. ఇట్లా వాటర్ పోసి ఉడకబెట్టాలండి. ఇట్లా చింతకాయ పప్పు కావాల్సిన పప్పు అండి ఇది. సారీ, ఉప్పు వచ్చింది కదా పప్పు. చక్కగా ముందుగా నానబోసుకొని చక్కగా దాకా నీళ్ళు పోసేసుకొని ఈ పప్పు అందులో వేసేసానండి. చక్కగా చిన్నగా ఉడుకుతూ ఉంది అండి. సోముల కోసం అన్నం పోయబెట్టి సోములు ఇద్దరు బయటికి వెళ్ళారండి. ఒకసారి విజయవాడ వెళ్ళారు, ఇంకోసారి బయట వెళ్ళారండి. ఈ సోముల కోసం అన్నం ఈరోజు 1 కేజీన్నర బియ్యం పోసానండి. ఇది కూడా అన్నం ఉడకబట్టి వచ్చిందండి. టమాటాలు తను సరిపడా కూరలకు కావాల్సిన పచ్చిమిరకాయలు చక్కగా మంచిగా పచ్చగా బాగున్నాయండి కాయలు. ఇవిగోండి పప్పుకిను దొండకాయ కూరకి సరిపడా పచ్చిమిరకాయలు తీసుకొని పచ్చిమిరకాయ కట్ చేసుకుందామండి. అది కూడా సాయంత్రం గారెల కోసం బొబ్బరి పప్పు నానబోసానండి. కొంచెంగా కొంత మినపప్పు 2 కలిపి మిక్సీ పట్టుకుంటారండి. పప్పు చాలా బాగుంటుందండి. వెతుగ్గా ఉంటే గారెలు కూడా టేస్ట్ ఉంటాయండి. దొండకాయలు 1/2 కేజీ తెచ్చారండి. వాటర్లో వేసారండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇవి కొన్ని పప్పులో సరిపడ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు దొండకాయ ఫ్రైలోకి అండి. దొండకాయ ముక్కలు అట్లా చక్రాల్లా కోసుకుంటే బాగుంటాయని చెప్పి చక్రాల్లా కోసానండి. కోస్తా ఉన్నానండి, కోయలేదు కోస్తున్నా. ఇదిగోండి చింతకాయలు చక్కగా ఉడికిన తర్వాత ఈ విధంగా పులుసు చక్కగా పిసికేసి వడపోసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఎండుమిరకాయలు, కరివేపాకు, ఆవాలు వేసానండి. చక్కగా తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పప్పు పోసేద్దాం. ఈ విధంగా చక్కగా మనం మెతిపిన పప్పుని ఈ తాలింపులో పోసేసాను. చక్కగా ఆవాలు, కరివేపాకు, ఎండుమిరకాయ చక్కగా సూపర్గా కనిపిస్తుంది. చక్కగా మళ్ళీ కారండి, నోటికి చాలా టేస్ట్ ఉందండి. చక్క పుల్లగా చాలా బాగుంది. అంటే మనం ఉప్పు చూడకూడదు కదా. పొద్దున్న మా పిల్లల కోసం ఉండానండి. వండినప్పుడు ఆ కూరలు ఇదే రకంగా పోసాను. చక్కగా బాగుంది అనిపించిందండి నాకు. ఇది కూడా నేనైతే ఈ విధంగా ఉండాను. సోముల కోసం కూడా ఏంటంటే ఉప్పు చూడలేదండి. ఉప్పు చూడకూడదు కదా. నేనైతే ఈ విధంగా ఉజ్జాయింపున చేశానండి. నేను చేసిన ఈ చింతకాయ పప్పు మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.